జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి అఖిల భారత యువజన సమాఖ్యకి నానబల్ రామకృష్ణ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఏంటి యూత్ పాలసీ? పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి మే 13, 2024. యూత్ ఏం కోరుతూ ఉంది? యూత్ పాలసీ ఏంది? ఏవైపు ఏం డిమాండ్ చేస్తుంది? వివరించండి. ఈరోజు ఎటు చూసినా కానీ మత రాజకీయాలతోటి రాజకీయం ముడిపడి ఉంది. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం, అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు వారు పార్లమెంట్ సాక్షిగా చెప్పింది ఏంటంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, అదేవిధంగా గరీబోళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు మేము ఫిక్స్డ్ చేస్తాం, నల్లధనాన్ని మొత్తం కూడా వెలికి తీసి ఎటు చూసినా భారతదేశంలో పేదవాడు కనపడకుండా చేస్తామని చెప్పారు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన మాటలే నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఫస్ట్ వాళ్ళ హామీలు ఏవైతుందో వాళ్ళకి గుర్తు చేస్తున్నాం మేము. ఇప్పటికి 10 సంవత్సరాల కాలం అయింది కాబట్టి ఏదైతే వాళ్ళు 15 లక్షల గరీబోళ్ళ ఖాతాలో, అదేవిధంగా 2 కోట్ల ఉద్యోగాలు, అదేవిధంగా ఏదైతే బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకుల్లో ఎటువంటి ఎస్యూరెన్స్ లేకుండా యువతకు లోన్లు ఇస్తామని, ఏదైతే గవర్నమెంట్ పాలసీ ఏదున్నా కానీ అన్నింటినీ కాపాడతామని చెప్పేసి ఒకదానమ్మటి ఒకటి అమ్ముకుంటూ రావడం జరిగింది. ఒక బిఎస్ఎన్ఎల్ కావచ్చు, లేదంటే ఒక ఆర్టీసీ కావచ్చు, లేదంటే రైల్వే కేంద్రం సెంట్రల్ రైల్వే కావచ్చు, అనేక గవర్నమెంట్ సెక్టార్ని అమ్ముకుంటూ పోతున్నారు తప్ప ఏ సెక్టార్లో చూసినా రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్లు అనేవి అవ్వపడట్లేదు. ఇక నిన్నగాక మొన్న చూసుకుంటే ఏదైతే అయోధ్యలో రామ మందిరం కట్టారో, రామ మందిరానికి మేము వ్యతిరేకం కాదు. ప్రతి రాముడు అనే వ్యక్తి అందరికీ, అన్ని కులాల వారికి కూడా ఎవరి దేవుడు వారికి గొప్ప. కానీ రామ మందిరం జై శ్రీరామ్ అంటూ మీరు చేస్తున్నటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నినాదానికి కూడా ప్రతి భారతీయుడికి పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్కా మాలిక్ ఏకహే, భిన్నత్వంలో ఏకత్వం గలటువంటి భారతదేశాన్ని మీరు మతాన్ని అడ్డు పెట్టుకొని ముక్కలుగా చీల్స్తూ మత రాజకీయాలకు మీరు ఎవరైతే ఉన్నారో బీజేపీ అధికారంలో మీరు ఆ విధంగా మీరు వైఖరిని ఈ విధంగా మీరు అవలంబిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మీరు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు ఇంకొన్ని ఏంటంటే, ఎక్కడైతే మీరు నల్లమల్ల అడవులు ఉన్నాయో దాంట్లో వాయు కాలుష్యానికంటే దాంట్లో కూడా 2 నుంచి 3 వేల లోతు వేసి వాయు కాలుష్యం తీసుకొచ్చే విధంగా ప్రకృతిని కూడా పెకిలించే విధంగా మీరు గ్యాస్ కంపెనీలకి, అదానీ అంబానీలకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. నివేటికేషన్ పాలసీ తీసుకొచ్చారు. 2020 దాని విధానాన్ని తీసుకొచ్చారు, 2020 విధానాన్ని. అదేవిధంగా నివేటికేషన్ పాలసీ వల్ల పేద విద్యార్థులకు విద్యని దూరం చేసే ప్రయత్నం చేశారు. మీ యొక్క సెక్టార్లో ఉన్నటువంటి ఒకే 2 మంచి పనులు ఏం చేశారంటే, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్, ఇటు పోతే ముస్లిం దాంట్లో ఒక తలాక్ అనేది, ఈ 2 తప్ప మినహాయించి మిగతా అన్ని మీరు చేసినటువంటి స్కాములు కూడా అన్నీ బయటకు వస్తాయి. ఈ మే 13వ తారీఖున జరిగేటటువంటి ఎలక్షన్లో మీరు గద్దె దిక్క తప్పదు. అదేవిధంగా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కేంద్ర మినిస్టర్ కూడా మీ యొక్క స్వలాభం కోసం ఏం చేశారో కూడా అన్నీ కూడా చిట్టా ఉంది. ఆ చిట్టా ప్రకారం మీ జాతకాలన్నీ కూడా బయటకు వస్తాయి. అదేవిధంగా ఏదైతే మీరు 2014లో పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారంటే, మేము రాజ్యాంగాన్ని ఎట్లయితే ఉన్నదో ప్రతి రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారంగా మేము రాజ్యాంగాన్ని ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పారు. ఈరోజు చూసుకుంటే మీరు భారత రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల సుమారు 3 సంవత్సరాలు కష్టపడి రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు నిర్వీర్యం చేసి మీ యొక్క మతతత్వ శక్తులతోటి, పీఠాధిపతులతోటి మీరు రాజ్యాంగాన్ని తయారు చేసి దాన్ని కొత్తదాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. అంటే ఎటు తీసపోతున్నారు భారతదేశాన్ని? మీరు యువతకు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏంటి? ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఇటు పోతే కాజీపేట కోచ్ కావచ్చు, ఇటు పోతే బయ్యార్ గన్లు కావచ్చు, ఖమ్మం నడిబొడ్డున పక్కన ఉన్నటువంటి ఈ యొక్క గుట్టను కూడా మొత్తం దోముకొని మీరు కేంద్ర ప్రభుత్వం వారు దోముకొని వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఎలక్షన్ టైంలో మీరు పైకి తీసుకొస్తున్నారు, తర్వాత మరి మర్చిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే భద్రాచలంలో బీడీ ఫ్యాక్టరీ, పాలవంచలో ఎరువుల ఫ్యాక్టరీ, అనేక ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసి మీరు యువతకి ఉద్యోగ కల్పన చేస్తే విద్యార్థులు, యువకులు కూడా భరోసా కల్పించినట్లయితే వారు చెడు దోరలు పట్టకుండా మత్తు పానీయాలకి, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్, ఇరాని వంటి చెడు పదార్థాలు సేకరించకుండా మంచి ప్రవర్తనతో ఉంటే భారతదేశంలో ఉండేది. 193 దేశాలు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి 60%. ఏ దేశంలో చూసినా యువత 30 నుంచి 40% ఉండదు, కానీ భారతదేశంలో 65% ఉంది. ఈ 65% ఉన్నటువంటి యువత యొక్క శక్తిని మీరు ఉపయోగించుకోవడంలో నిర్వీర్యం చెంది మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి మేము దీన్ని భావిస్తాం. ఏదైతే మీరు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 143 కోట్ల చిల్లర ఉన్నటువంటి జనాభాని మీరు ఏం చేస్తున్నారంటే వారి ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులు వారికి తెలియకుండానే కట్ చేస్తున్నారు. అన్ని బ్యాంకులు కూడా మెర్జ్ చేసి ఒకే బ్యాంకు, అది కూడా ప్రైవేట్ పాలసీ చేయాలని చూస్తున్నారు. ప్రతి సెక్టార్ను కూడా ప్రైవేట్ పరం చేసి
ప్రైవేట్ వ్యక్తులకి అదానీ అంబానీకి మీరు దారాదత్తం చేస్తున్నారు, రెడ్ కార్పొరేట్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఎందుకు మీరు ఈ విధంగా అవలంబిస్తున్నారు? మీకంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు చేశారు. ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా ఈ విధంగా అవలంబించలేదు. ఎందుకు చెప్తున్నామంటే భారత రాజ్యాంగంలో 14 మంది ప్రధానమంత్రులు కూడా సుమారుగా ఒక్కొక్క ప్రధానమంత్రి 100 నుంచి 150 ప్రెస్ మీట్లు పెట్టారు. మీరు ఏ రోజు కూడా ప్రెస్ ముందుకు వచ్చి కానీ మీడియా మిత్రులకు కానీ ఏ ఒక్క రోజు కూడా మీరు మీడియా ముందు నేను ఈ పనులు చేశానని చెప్పడం లేదు. డైరెక్ట్గా మీరు ఏదున్నా కానీ మీ సెక్రటరియట్లో ఉండి మీడియా మిత్రులకు, లేకపోతే ఆవాజన్ కేంద్రం అని, లేకపోతేనేమో బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి మీరు ఈ విధంగా స్లోగన్స్ ఇస్తూ అవి పెట్టుకున్న ప్రకటనలకే తప్ప ఇంప్లిమెంటేషన్లో పూర్తిగా వైఫల్యం చెందారు. ఏదున్నా కానీ మీరు మీ యొక్క వైఖరిని మార్చుకోకపోతే గద్దదిక్క తప్పదు. దేశాన్ని కాపాడే ఆర్మీని కూడా మీరు 4 సంవత్సరాలు కుదించి అగ్నిపథ్ అనే స్కీమ్ తెచ్చి వాళ్ళలో ఉన్నటువంటి మనోధైర్యాన్ని కూడా కుప్పగూల్చారు. 4 సంవత్సరాల తర్వాత ఉద్యోగ రిటైర్మెంట్ చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్ ఇచ్చేసి మళ్ళీ కొత్త శక్తిని ఉపయోగించుకుంటున్నాడు. దానివల్ల దేశ శక్తికి ఏదైతే ఉన్నదో దేశానికి ఉపయోగపడేటువంటి యువశక్తిని మీరు నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకంటే ఆ 4 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి ఇంకా 45-50 సంవత్సరాలు జీవించాలి. అంటే సుమారు 25 సంవత్సరాలకు ఉద్యోగం వస్తే మీ దగ్గర 4 చేస్తే మిగతా 40 సంవత్సరాలు ఎవరు చేయాలి? 40 సంవత్సరాలు ఏం చేయాలి? ఆ యొక్క సైనికుడు పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. సైనికుడు యొక్క సీక్రెట్లు బయట దేశాలకు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైతే ఉందో మీకంటే ముందున్నటువంటి రాజ్యాంగం ఏదుందో అదే మీరు అమలు చేయాలి. లేని పక్షంలో ఈ నెల జరిగే మే 13న జరిగే దేశవ్యాప్త ఎన్నికల్లో మీరు కంపల్సరీ గద్దె దిగాల్సిన అవసరం వస్తుంది. తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.